భారతదేశం సామాన్య శకం 2 నుంచి 5వ శతాబ్దాల మధ్య కాలం మధ్య భారతాన్ని అనగా అప్పటి మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ని వకాటకాలు పరిపాలిస్తున్న సమయం. వీరిలో గొప్ప రాజు రెండవ ప్రవరసేన మరియు చివరి రాజు హరిసేనుడు. వీరి కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాత అజంతా గుహల్ని నిర్మించబడింది. మొదటగా వీరు బ్రాహ్మణ రాజులు. వారిలో చివరి రాజైన హరిసేనుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి తన గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ అజంతా గుహల్ని నిర్మించడం జరిగింది. గుప్తులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్న ఈ రాజవంశం సుమారు 300 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. వీరి కాలంలోనే అనేక పురాతన దేవాలయాలు మరియు బౌద్ధ మఠాలు నిర్మించబడ్డాయి. వారు రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రాంతమే మన్సర్. ఈరోజు మన వీడియోలో మన్సర్లోని పురాతన బౌద్ధ మఠాలు మరియు 1800 సంవత్సరాల పురాతనమైన శివలింగాన్ని సందర్శిద్దాం. ఇందుకోసం మన ప్రయాణాన్ని నాగపూర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్సర్ అనే ప్రాంతానికి చేరుకున్నాం. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న హిడింబటెక్టి అనే కొండ మీద అతి పురాతనమైన వామనుడి శిల్పం బయటపడింది. ఈ శిల్పం సామాన్య శకం 5వ శతాబ్దానికి చెందినదిగా, అదేవిధంగా అప్పటి వకాటక రాజుని వివాహమాడిన గుప్త రాణి ప్రభావతి కాలంలో నిర్మించినట్టుగా కనగొనబడింది. అనంతరం 1972 మరియు 1994లో జరిగిన తవ్వకాల్లో సుమారు 1100 వస్తువులు, అనేక దేవతల విగ్రహాలతో పాటు అతి పెద్ద బౌద్ధ మఠము మరియు బౌద్ధ స్తూపము, చిన్న చిన్న దేవాలయ సమూహాలు మరియు రాతి విగ్రహాలు బయటపడ్డాయి. అనంతరం ఇది పూర్తిగా నిరాదరణకి గురైంది. చివరిగా 2014 సంవత్సరంలో మహారాష్ట్ర హైకోర్టు జోక్యంతో ఈ ప్రాంతం మళ్ళీ వార్తల్లోకి ఎక్కి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకి నోచుకుంది. ప్రస్తుతం దీనికైతే ఎంట్రీ ఫీజు భారతీయులకైతే ₹25 అండ్ విదేశీయులకైతే ₹200. ప్రస్తుతం మనం చూస్తున్నది అప్పటి వకటక రాజు అయిన రెండవ ప్రవరసేన రాజభవనము మరియు దాని చుట్టూ ఉన్న బౌద్ధ మఠాలు. ఈ రాజభవనము పడమర ముఖద్వారంతో అనేక దృఢమైన మరియు ఎత్తైన ఇటుకలతో నిర్మింపబడి వాటి మధ్యన వివిధ చిన్న మరియు పెద్ద గదులని కలిగి ఉన్నాయి. ఈ రాజభవన నిర్మాణం పూర్తిగా ఇటుకలు మరియు సున్నపు రాయితో నిర్మించబడింది. ఈ గదులు మరియు రాజభవనం మధ్యలో పెద్ద పెద్ద కారిడార్స్ కూడా ఉండడం విశేషం. ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాల మీద ప్రజలందరికీ అవగాహన రావాలి, వీటన్నిటిని సందర్శించాలి. ముఖ్యంగా యువత మన పురాతన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చూడండి, ఇది ఇంత గొప్ప ఆర్కియలాజికల్ సైట్ అయినా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి కనీసం 10 మంది కూడా రావడం లేదు. ఇక్కడి నుంచి 300 మీటర్ల దూరంలో కనుగొనబడిన మరో పెద్ద బౌద్ధ మఠము మరియు 1800 ఏళ్ల నాటి శివాలయాన్ని మనం సందర్శిద్దాం. ఈ ప్రాంతం చాలా నిర్మానుష్యంగా ఉంది. ప్రయాణం కూడా చిన్న చిన్న మట్టి దిబ్బలు, రాతి గుట్టల గుండా సాగుతూ ఉంది. ఇలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత మేము అతి పురాతనమైన మరియు దీర్ఘ చతురస్రాకారాల్లో ఉన్న ఒక పెద్ద బౌద్ధ మఠాన్ని సందర్శించడం జరిగింది. దీన్ని చైత్ర గృహం అని సంబోధిస్తారు. ఇక్కడ బౌద్ధ సన్యాసుల నివాస గృహాలు మరియు బౌద్ధం మీద పరిశోధన కేంద్రంగా అప్పటి చివరి వకాటక రాజు అయిన హరిసేనుడు నిర్మించడం జరిగింది. దీని నిర్మాణం అప్పటి మెక్సికన్ పిరమిడ్ ఆకారంలో ఉండేదని, దీని ఎదురుకుండా 38 అడుగుల భారీ ఇటుకలతో నిర్మించిన బౌద్ధ స్తూపం కూడా ఉండేదని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దీని చుట్టూ అనేక చెరువులు మరియు కందకాలు బయటపడ్డాయి. అంటే ఆ కాలంలో ఇది అతి పెద్ద నివాస సముదాయంగా చెప్పవచ్చు. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో అనేక చెరువులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఈ బౌద్ధ మఠం ఒక ఊహాజనిక చిత్రాన్ని మనం గమనిద్దాం. 1600 సంవత్సరాల క్రితం ఎంతో వైభవంగా వెళ్లి విరిసిన వకాటకాల సామ్రాజ్యం మన్సర్. ఇక్కడ దొరికిన అనేక పురాతన వస్తువులు, నాణేలు మరియు శిల్పాలతో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని చూసినా ఇప్పటికీ అది కార్యరూపాన్ని అయితే దాల్చలేదు. అనంతరం ఈ బౌద్ధ మఠానికి కొద్ది దూరంలోనే ఉన్న అతి ముఖ్యమైన రాణి ప్రభావతి కాలంలో నిర్మించబడిన అతి పురాతన శివాలయాన్ని సందర్శిద్దాం పదండి. ఈ శివాలయం అన్నిటికన్నా దూరంగా ఒక చిన్న గుట్ట మీద ఉంది. ఇది పూర్తిగా ఇటుకలతో నిర్మించబడిన దేవాలయం. ఈ దేవాలయం ఒక ఆకారం అష్టభుజి నిర్మాణ శైలితో ఉండి అంతరాలం మరియు మండపంగా విభజించబడింది. ప్రధాన గర్భాలయంలోని శివలింగం నల్లరాతితో నిర్మించబడి సుమారు 2 అడుగుల ఎత్తుతో ఉంది. మేము సందర్శించిన సమయం ఉదయాన్నే కావడం, అదేవిధంగా ఈ దేవాలయం తూర్పుకి అభిముఖంగా ఉండడం కారణంగా
ఎంత ప్రయత్నించినా మా నీడ అనేది ఈ వీడియోలో పడుతూనే ఉంది. ఈ దేవాలయాన్ని తవ్వకాలకు జరపడానికి ముందు ఈ విధంగా ఉండేది. బహుశా 1600 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఇలా నక్షత్రపు ఆకారంలో ఉండి ఉండవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉండడం కారణంగా ఏ విధమైన పూజ వంటి కార్యక్రమాలకైతే అనుమతి లేదు. ఇదండి అతి పురాతనమైన శివాలయము మరియు వాకాటకాల రాజధాని యొక్క విశేషాలు. ఈ ప్రాంతం నాగ్పూర్కి 48 కిలోమీటర్ల దూరంలోనూ, మన హైదరాబాద్కి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తిగల విషయాల గురించి నా ఛానల్ని వీక్షించండి. థ్యాంక్ యూ.